హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం టొయోటా యొక్క 2026 అర్బన్ క్రూజర్ హైరైడర్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడున్న ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్ ఏదైతే ఉందో ఇది జీ వేరియంట్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ జీ వేరియంట్ ఏదైతే ఉందో మనకి టాప్ మోడల్ వీ కింద అయితే వస్తుంది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే టాప్ మోడల్తో కంపేర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 1.5 lakhs డిఫరెన్స్ అయితే ఉంది. సో ఒక విధంగా చూసుకుంటే ఇది మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే అవుతుంది అట్ 14.66 lakhs ఎక్స్ షోరూమ్. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి 17-inch అలాయ్స్ కానివ్వండి, లోపల 9-inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్, దాంతోపాటు మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది, వెంటిలేటెడ్ సీట్స్, అండ్ అదే విధంగా రియర్ ప్యాసింజర్స్కి మనకి సన్ బ్లైండ్స్ కూడా ఈ వేరియంట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ పానోరామిక్ సన్ రూఫ్. ఒక విధంగా చూసుకుంటే టాప్ మోడల్ యొక్క ఫీచర్స్ అన్ని దీంట్లో మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది లాస్ట్లో. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ టొయోటా విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ దేర్ వెహికల్. ఆల్ రైట్, ఇండోర్స్లో సన్ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నావు భయ్యా అని అడగొచ్చు. ఎందుకంటే బయట మనకి చాలా సన్లైట్ అయితే ఉంది, వీడియోలో మీకు కనపడదు బట్ చాలా ఎక్కువ అయితే ఉంది, సో చూడలేకపోతున్నాను, అందుకే వేసుకున్నాను. ఎనీవేస్, ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్ ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది, ES, G అండ్ V. సో ఇప్పుడు మనం ఈ జీ వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ యాక్చువల్లీ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి యాక్సరీస్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు, మనకి స్ప్లిటర్ అయితే ఉంది. బేసిక్లీ ఇది ఫ్రంట్ బంపర్ స్పాయిలర్ అని అంటున్నారు. సో ఇవన్నీ సర్టెన్ యాక్సరీస్ అయితే ఇంక్లూడ్ చేశారు. అవి వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే పడుతుంది. నౌ అపార్ట్ ఫ్రమ్ యాక్సరీస్ ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి వచ్చేసి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాని చుట్టూ చూసుకోవచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో సరౌండింగ్ ఏరియా అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకి డ్యూయల్ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్, అంటే మనకి టర్న్ ఇండికేటర్స్లో కూడా వర్క్ అవుతాయి. అండ్ ఈ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అయితే వస్తుంది ఫ్రంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లోవర్ గ్రిల్ అయితే గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఇక్కడ మనకి వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్ప్లిటర్ ఏదైతే ఉందో ఇది మనకి యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఫ్రంట్ ఫేషియల్ డిజైన్ కనుక చూసుకుంటే చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. దీని యొక్క కజిన్ ఏదైతే ఉందో గ్రాండ్ విటారాతో కంపేర్ చేస్తే నాకు ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్ యొక్క డిజైన్ అయితే నాకు ఇష్టం పర్సనల్గా. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 215/60 సెక్షన్ R17-inch టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ 17-inch డ్యూయల్ టోన్ అలాయ్స్. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 210 mm అయితే ఉంటుంది, లేదా 21 centimeters, విచ్ ఇస్ అడిక్వేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యాక్సరీ ఏదైతే చెప్పాను చూసారా, ఇది మనకి సైడ్ వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి సైడ్ డోర్స్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో ఈ యాక్సరీ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ORVMs అయితే వస్తున్నాయి, గ్లాసీ బ్లాక్. అండ్ అదే విధంగా దీంట్లో మనకి టర్న్ ఇండికేటర్స్ ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. రూఫ్ రైల్స్ కూడా చూసుకోవచ్చు మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో అయితే ఉన్నాయి. వెనకాల మనకి బ్లాక్ కలర్ లో షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ రూఫ్ అయితే వస్తుంది. విండో లైనింగ్ అంతా చూసుకోవచ్చు మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్ అయితే వస్తుంది. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. అండ్ బోత్ ద ఫ్రంట్ డోర్స్ కి మనకి ఏంటంటే కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఈ వేరియంట్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా, ఆల్రెడీ చెప్పినట్టు ఆల్ 4 వీల్స్ కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి LED టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్, రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అండ్ దాంతోపాటు రిఫ్లెక్టర్ యూనిట్ అయితే వస్తుంది. ఈ టైల్ ల్యాంప్స్ ని కనెక్ట్ చేస్తూ మనకి ఇక్కడ ఫ్రంట్ లాగే ఇక్కడ కూడా గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అయితే వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి పార్ట్ ఆఫ్ యాక్సరీ అనమాట. లోపల మనకి యాక్చువల్లీ సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది, బట్ ఏంటంటే ఈ పర్టికులర్ యాక్సరీ యూస్ చేయడం వల్ల మనకి ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ థీమ్తో వస్తుంది అనమాట. టెయిల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి వేరియంట్ నేమ్ అండ్ దాంతోపాటు న్యూ డ్రైవ్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడేమో మనకి అర్బన్ క్రూజర్ హైరైడర్ అయితే వస్తుంది. అండ్ లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి 4 పార్కింగ్ సెన్సార్స్, స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి గ్లాసీ గ్రే కలర్ స్కిడ్ ప్లేట్, ఇక్కడేమో మనకి రిఫ్లెక్టర్స్. అండ్ ఈ రెడ్ హైలైట్స్ అవి చూసుకోవచ్చు మనకి యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా మనకి యాక్సరీ కింద అయితే వస్తుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి విండ్షీల్డ్ మీద డిఫాగర్, వైపర్, ఇక్కడేమో మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ అర్బన్ క్రూజర్ హైరైడర్లో వచ్చేసి న్యూ డ్రైవ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 373 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్లాట్ ఫ్లోర్ అయితే ఉంటుంది. సో ఈజీగా మీరు లగేజ్ లోడ్ కానీ అన్లోడ్ కానీ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సైడ్ మనకి కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, సైడ్ స్టోరేజ్ ఏరియాస్. అండ్ అక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి 12 volts పాస్ సాకెట్, ట్రంక్ ల్యాంప్ అయితే ఉంది. ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి గ్రాసరీస్ హ్యాంగ్ చేయడానికి హుక్ అయితే ఉంది. ఇంకా ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేర్ టైర్ అంటూ రాదు, యూ హ్యావ్ టు బై ఇట్ యాజ్ అన్ యాక్సరీ.
అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏంటంటే పంచర్ కిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మిగతా టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ పైన మనకి పాసివ్ షెల్ఫ్ అయితే వస్తుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది డ్రైవర్ సైడ్ అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా. నా యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా మీద మనకి లెదరీట్ ప్యాడింగ్ అయితే వస్తుంది. బ్లాక్ లెదరీట్ ప్యాడింగ్. ఇక్కడే కాదు మనకి ఇక్కడ కూడా ఈ లెదరీట్ ప్యాడింగ్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్, పైన ఏమో మనకి సిల్వర్ కలర్ ఫినిష్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోబిన్, దాని పక్కన మనకి అడిషనల్ స్టోరేజ్, ఇక్కడ మనకి స్పీకర్ అయితే వస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి ట్విట్టర్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్, ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, కింద చూసుకోవచ్చు మనకి ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయినా సరే. ఇక్కడ మనకి బానెట్ అండ్ ఫ్యూయల్ లిడ్ లాచ్ అయితే ఉన్నాయి. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్, ఇక్కడ చూసుకోవచ్చు ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ ఆల్సో రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ V నుంచి అయితే మనకి లెదరీ సీట్స్ అయితే వస్తున్నాయి. సో అక్కడ మనకి కాస్ట్ కటింగ్ అయితే జరిగింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ట్రాక్ సీకింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ గా ఫోన్ రిలేటెడ్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 7-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మోడల్ G నుంచి. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ అండ్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంటుంది. ఈ సెంటర్ డిస్ప్లే ఏదైతే ఉందో దీంట్లో మనకి ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సెట్టింగ్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ, డ్రైవింగ్ టైం అది మీరు యాక్సెస్ చేయొచ్చు, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఓడోమీటర్. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి డిజిటల్ స్పీడ్ కూడా ఉంది. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్ G నుంచి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జస్ట్ ఇక్కడ నుంచే కాదు, ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ నుంచే కాదు, మనకి ఇక్కడ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. డ్రైవింగ్ రేంజ్ కానీ, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ నదీను. అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇది. సో డైరెక్ట్గా మీరు మొబైల్ అది పేర్ చేయొచ్చు. అండ్ ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఎలా వర్క్ అవుతుంది, గైడ్ లైన్స్తో అయితే వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఒకవేళ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ కనుక తీసుకుంటే మనకి 360 degrees సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా అయితే వస్తుంది V వేరియంట్లో. దాని ఫాలో అవుతూ మనకి సెంట్రల్ AC వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్, మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ESC ఆఫ్ స్విచ్, ఇక్కడ మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. నా ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడ మనకి USB Type A ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ న్యూ డ్రైవ్లో వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ వేరియంట్ మాన్యువల్ కాబట్టి మనకి ఇక్కడ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ G వేరియంట్లో వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అయితే వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో సమ్మర్స్లో అయితే బాగా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఆపరేట్ చేశాను. ఇన్ఫాక్ట్ ఇవి ఫ్యాబ్రిక్ సీట్స్ అయినా సరే మనకి నైస్గా వెంటిలేషన్ అయితే వస్తుంది. 3 step అనమాట. దాని ఫాలో అయితే ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్, ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్లైడబుల్ ఆర్మ్రెస్ట్, ఇది వచ్చేసి లెదర్ ర్యాపింగ్ తో అయితే వస్తుంది. లోపల చూసుకోవచ్చు మనకి టైనీ స్టోరేజ్ స్పేస్. నా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అనే చెప్పుకోవచ్చు. నా యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే జస్ట్ లైక్ మనకి డోర్స్ మీద ఏదైతే చూసాము లెదర్ ప్యాడింగ్, ఆ లెదర్ ప్యాడింగ్ ఇక్కడ కూడా యూస్ చేయడం జరిగింది విత్ వైట్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదే విధంగా సిల్వర్ కలర్ ఎలిమెంట్ కూడా వస్తుంది. పైన మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమింగ్ IRVM, ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉంది. దాంతో పాటు రీడింగ్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ. ఇంకా సన్ వైజర్స్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ అయితే వస్తుంది విత్ లైట్. అండ్ ద సేమ్ గోస్ ఫర్ డ్రైవర్ సైడ్ యాజ్ వెల్, చూస్తున్నారు కదా. అండ్ ఈ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఎలివేట్ చేయడానికి మనకి పైన ఇక్కడ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది. సో మీకు కావాల్సిన విధంగా సన్ బ్లైండ్ అది ఓపెన్ చేయొచ్చు. లెట్ మీ జస్ట్ క్లోజ్ ఇట్. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్ రైట్, సో సెకండ్ రో ఎలా ఉంది? వెల్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. సో నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోగా చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా ఇష్యూయే కాదు, డీసెంట్గానే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ మనకి ఇక్కడ హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. ఇంకా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ కూడా మనకి లెదరీడ్ ప్యాడింగ్ అయితే వస్తుంది.
అండ్ ఈ ప్యాడింగ్ జస్ట్ ఆమ్రెస్ట్ ఏరియా దగ్గరే కాదు, ఇదంతా మనకి ఎక్స్టెండ్ అయింది. క్రోమ్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ ఫినిష్. ఇక్కడ చూసుకుంటే ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత స్పేస్. ఇక్కడేమో మనకి స్పీకర్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ జీ వేరియంట్ లో మనకి సన్ బ్లైండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఆల్ 3 passengers కి హైడ్రిజబుల్ హెడ్ రెస్ట్. సెంటర్ లో మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders. ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్. ఇక్కడ మనకి 2 USB C type ఛార్జింగ్ పోర్ట్స్, ఫోన్ పెట్టడానికి స్పేస్. అదే విధంగా మ్యాగజైన్ పాకెట్స్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఫ్రంట్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు సన్ బ్లైండ్ కనుక ఓపెన్ చేస్తే పానోరామిక్ సన్ రూఫ్ ది, అప్పుడు మనకి క్యాబిన్ అంతా చాలా స్పేషియస్ గా అండ్ రూమీగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు సైడ్ గ్రాబ్ రైల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది నియో డ్రైవ్ వేరియంట్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 1.5 లీటర్ 4-cylinder naturally aspirated పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 103 PS of power and 136 Nm of torque అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. మైలేజ్ వచ్చేసి మనకి 20 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. రియల్ వరల్డ్ సినారియోస్ లో లేదా కస్టమర్ ఫీడ్బ్యాక్ బట్టి మనకి ఆల్మోస్ట్ 16 to 17 km/L వరకు అయితే క్లెయిమ్ చేశారు. అండ్ ఇంకా మీకు బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కావాలనుకుంటే మనకి హైబ్రిడ్ వేరియంట్ కూడా ఉంది. అండ్ అదే విధంగా సిఎన్జీ కూడా ఉంది. ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది సిఎన్జీ వేరియంట్. ఇది కమింగ్ వీడియోస్ లో అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. నా సేఫ్టీ విషయానికి వస్తే మనకి యాజ్ స్టాండర్డ్ 6 airbags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, డిస్క్ బ్రేక్స్ ఫర్ ఆల్ ద 4 wheels. అండ్ టాప్ మోడల్ లో మనకి 360 సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ నియో డ్రైవ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మోడల్ వచ్చేసి మనకి 10,99,000 rupees ఎక్స్ షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది జీ వేరియంట్ కాబట్టి ఇది వచ్చేసి మనకి 14,66,000 rupees ఎక్స్ షోరూమ్ డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి. అండ్ దీని యొక్క ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 19,38,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ టొయోటా. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బోత్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఒక చోటే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాకర్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.